ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్డీఏ కూటమి నాయకులకు చుక్కెదురైంది. ఎందుకు లేట్గా వచ్చారంటూ అడిగిన కూటమి నాయకులతో ప్రిన్సిపల్ వాగ్వాదానికి దిగారు. కనీస మర్యాద లేకుండా ప్రిన్సిపల్ మాట్లాడినట్లు ఎన్డీఏ కూటమి నాయకులు ఆరోపించారు. ఇలాగే అనేక కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నాయకులంతా 11 గంటలకే కాలేజీకి వస్తే ప్రిన్సిపల్ 1 గంటకు రావడంలో ఆంతర్యం ఏమిటంటూ కూటమి నాయకులు అవాక్కయ్యారు. ఈ ప్రిన్సిపల్ తీరు వల్లే ప్రభుత్వ జూనియర్ కళాశాల మానేసి ప్రైవేట్ కాలేజీల్లో పలువురు విద్యార్థులు చేరిపోతున్నారని స్థానికులు చెప్పారు. 2 ఏళ్ల క్రితం 250 మంది విద్యార్థులుండగా నేడు 70 మంది మాత్రమే ఉన్నారని స్థానికులు వాపోయారు. 40 మంది విద్యార్థులు మాత్రమే హాజరు కావడం దారుణమని నాయకులు పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షురాలు ఆయన 2 మాటలు మాట్లాడుతున్న కోరుతున్నాం. మేడం అయిన తర్వాత మేడం సభ ముందు ఎందుకండి? సభ అయిన తర్వాత మాట్లాడదాం మేడం. మీరు ఆగండి. అలాగే ఈ పథకాన్ని మేడం